గత పాలకులు తమ సంపాదన పెంచుకోవడంపై పెట్టిన దృష్టి రాష్ట్ర అభివృద్ధిపై పెట్టలేదని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు విమర్శించారు. అభివృద్ధిపై దృష్టి లేకపోవడం వల్లే ప్రజలు అధికారం నుంచి తప్పించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. రేషన్ వాహనాలు కేవలం బియ్యం మాఫియా కోసమే జగన్ పెట్టారని, వీటి వల్ల లాభాల కంటే ప్రజలు ఇబ్బందులు ఎక్కువ పడ్డారని అన్నారు. ఈ అంశం అసెంబ్లీలో తాను చెప్పడం వల్లే కూటమి పెద్దలు వీటిని తొలగించారని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేది ఏదైనా రద్దు చేస్తామంటున్న కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో వీరు చేసిన అభివృద్ధి ఏంటి, అలాగే ప్రతిపక్షాలు సూపర్ 6 పథకాలు అమలు జరగట్లేదని ఏ విధమైన విమర్శలు చేస్తున్నాయి, దానికి ఏ విధమైన సమాధానం చెప్తారనేది మనతో మాట్లాడడానికి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం దాదాపు సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కాకినాడలో ముఖ్యంగా ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ఓకే, కాకినాడ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కాకినాడ అభివృద్ధి కొత్తగా చేయక్కర్లేదండి. ఆ రోజు 2014 నుంచి 19లో ఆ రోజు మనకు స్మార్ట్ సిటీ వచ్చింది. స్మార్ట్ సిటీ తీసుకొచ్చినప్పుడు ఈ కాకినాడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసి అవకాశం ఇస్తే స్మార్ట్ సిటీ మనకి ఇచ్చారు. అవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఎక్కడ పనులు అక్కడే కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తవలేదు. ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, పూర్తి చేయలేకపోయారు. అన్నీ పూర్తయి ఉంటే బ్రహ్మాండంగా మన స్మార్ట్ సిటీ అయ్యి ఉండేది, పూర్తి చేయలేకపోయారు. అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ ఆగిపోయిన పనులు కానీ భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని కానీ మళ్ళీ ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాం ఈ రోజున. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2047కి ఒక విజన్ తయారు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని 2047కి తయారు చేస్తారు ఆయన. మళ్ళీ మనం 2029కి మళ్ళీ కాకినాడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. మీకు కూడా ఇస్తాం తొందరలో. మొన్నే బుక్లెట్ రిలీజ్ చేస్తాం, అది పాత్రికల ముందు పెట్టి మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని మార్పులు చేస్తున్నాం. మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాం. అది ఇచ్చి 2029కి ఏ విధంగా ఈ కాకినాడ అభివృద్ధి చేయాలో ప్రణాళిక సిద్ధం చేస్తాం, ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే వాలంటీర్లను తొలగించారు, ఇప్పుడు రేషన్ వెహికల్స్ని కూడా తొలగించారు. అంటే రాబోయే కాలంలో ఇంకేం తొలగిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం? ప్రజలకి ఇబ్బంది కలిగి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించి ఏదైనా సరే తొలగించేస్తాం. అవి తొలగించడం ఏంటండి, 151 సీట్ నుంచి తగ్గించేసి 11కి వచ్చేస్తాడు. వాళ్ళనే తొలగించేస్తాడు. వెహికల్ తొలగిస్తే ఏమవుతుందండి? వెహికల్ ఇది ప్రజలకు ఇబ్బంది కలిగి ఏదున్నప్పుడు కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా తొలగించేస్తాం. ఈ రోజున తొలగించేసి ఏమండి రేషన్ డిపో తీసుకుందాం మనం. మీరు మీ మనస్సాక్షిగా ఆలోచించండి. మన ఊర్లో, మీ ఊర్లో కానీ ఏ ఊర్లో కానీ ఎంక్వైరీ చేయండి. రేషన్ డిపో ఎప్పటి నుంచి ఉందండి? ఇందిరాగాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ నడిపిందే కదండి రేషన్ డిపో. రేషన్ డిపో ఉండేది, అక్కడికి వెళ్ళేవారు, రేషన్ తెచ్చుకునేవారు. ఒకవేళ ఖాళీ లేదనుకోండి, పొద్దుట పనిలోకి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర రేషన్ తీసుకొచ్చి ఇచ్చి చూడండి. పనిలోకి వెళ్ళి కూలి పని చేసుకునే వాళ్ళు, లేకపోతే అమ్మేళ్ళు ఖాళీ ఉన్నప్పుడు తెచ్చుకునేది. అలాంటిది నువ్వు ఏం చేసావయ్యా, ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్తే నమ్మేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే పాపం ప్రజలు కూడా అమ్మో ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేస్తానని బయటికి వెళ్ళక్కర్లేదు అనుకున్నారు. ఇచ్చాడండి. పోనీ ఏం చేశాడండి, వ్యాన్ పెట్టి వ్యాన్లో వేసుకుని వాళ్ళ మనుషులు పెట్టుకుని ఆ వ్యాన్ డ్రైవర్ని వాళ్ళని ఆయనే ప్రొవైడ్ చేసుకుని ఆ వ్యాన్ ఏమో సెంటర్లోకి వెళ్ళేది. మేము కూడా ఇంటింటికి ఇచ్చేస్తాడేదో అనుకున్నాం. సెంటర్లోకి వెళ్ళి సైరన్ వేసేది. ఆ సైరన్ పోలీసు వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలీదు, ఏ వ్యానో తెలిసింది కాదు. దొంగలు ఉంటే కొంచెం పారిపోయాడు అనుకో, అమ్మలది అలవాటయ్యి నెమ్మదిగా రావడం మొదలెట్టారు. సెంటర్లోకి వచ్చినప్పుడు అండి చాలా బాధేసేదండి నాకు. ఎలా బాధేసిందంటే లైన్లో నించున్నవారు, లైన్లో నించున్న అక్క చెల్లెలు కొంతమంది నైట్ వేసుకుని వచ్చి నించున్నవారండి. నైట్ వేసుకుని నించుని వచ్చి నేను కంప్లైంట్ కూడా చేశాను. యాభై మీరు ఇంటింటికి ఎత్తన్నారు, మీరు సైరన్ వేస్తున్నారు, వెంటనే వెళ్ళిపోతానని భయం చేస్తా. పాపం నైటీలతో వచ్చేస్తున్నారు, అవకాశం ఇవ్వండి, టైం ఇవ్వండి, మీరు నైటీలతో వచ్చి తీసుకోవడం ఏంటి అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. ఎంత అవమానం ఉండేది అక్క చెల్లెలకి. ఆ వ్యాను ఒకవేళ అది ఆ రోజు తీసుకోలేదనుకో రేషన్ ఇచ్చేవారు కాదు, పట్టుకెళ్ళిపోయేవారు.
చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పోస్టులను అయితే ప్రకటించింది. అందులో టీడీపీ అంటే జనసేన నాయకులు కూడా చెప్తున్నారు కష్టకాలంలో జెండా మోసిన నాయకులకి న్యాయం చేశామని. అదే కష్టకాలంలో టీడీపీ కూడా కష్టకాలంలోనే ఉంది. ఇప్పుడు మరి టీడీపీకి కష్టకాలంలో జెండా మోసిన టీడీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎందుకు ప్రాధాన్యత కల్పించట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు? లేదా అంటే ఒకటి ఇప్పుడు ఇద్దరు వరకు తెలుగుదేశం పార్టీ ఒకటే ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళు, అదొక కుటుంబం. అప్పుడు ఒక కుటుంబమే. ఇప్పుడు 3 పార్టీలు ఒకటైనాయి. 3 పార్టీలు ఒకటైనప్పుడు నాయకత్వాలు మరి రకరకాలుగా ఉంటాయి. అందరికీ సమన్ చేయవలసిన బాధ్యత ఉంది. అందుకే చెప్పాను రేషియో పెట్టాం ఇందులో. సార్ ఇంకోటి, మొన్న జరిగిన మినీ మహానాడులో సీనియర్ టీడీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గతంలో వామపక్ష పార్టీల పరిస్థితే టీడీపీకి పట్టకుండా అధిష్టానం చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అదేం కాదు, దాని గురించి కాదు. కానీ ఆయన ఏదో ఒక జరిగిన సంఘటన బట్టి ఏదో మాట్లాడుతుంటారు తప్ప ఆయన ఒక సీనియర్ నాయకుడు, అన్నీ ఆలోచించే మాట్లాడతారు. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బంది అంటే అదే, ఇప్పుడు కష్టపడ్డ వాళ్ళకి పదవులు రావట్లేదు, వేరే వాళ్ళకి వెళ్తున్నాయన్న ఆలోచనతోనే ఒక మాట మాట్లాడవచ్చు. కానీ అదేం జరగదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాంగ్ పార్టీ ఈ రాష్ట్రంలో, ప్రాంతీయ పార్టీగా ఒక స్ట్రాంగ్ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్తున్నాను ఈ రోజున. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందండి. గతంలో కూడా మీ పొత్తులు ఏవేటండి, ఇదే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు మనకి, నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేస్తాం. కానీ కొన్ని కారణాల వల్ల విభేదాలు వచ్చినాయి. మళ్ళీ కలిసి పనిచేస్తున్నాం ఈ రోజున. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక స్ట్రాంగ్ కూటమి ప్రభుత్వం ఉండాలన్న ఆలోచనతోనే, కలిసి ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. పదవులు ఇచ్చే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తప్పదు. మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా మేము సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నాం ఈ రోజున, తప్పదు. ఇది అక్కడ నాయకత్వమే సమన్వయం చేసుకుని ముందుకెళ్తుంది, కింద స్థాయిలో కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్ళవలసి ఉంటుంది. ఈరోజు పదవులు ఇస్తున్నాం, చాలా చోట్ల వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఏ పోస్ట్ ఇవ్వాలి, బీజేపీ వాళ్ళకి ఎలా ఇవ్వాలనేది ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అందులో ఏముండదు, ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అన్నీ సరి చేసుకుని ముందుకెళ్తాం. ఏ ఇబ్బందులు ఉండవని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని చెప్తున్నారు. రాబోయే కాలంలో స్మార్ట్ సిటీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరుగుతుందనే వార్త అవాస్తవం. ఒక రేషియో ప్రకారమే 3 పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి. రాబోయే కాలంలో ఈ సమస్యలన్నీ సద్దుమణుగుతాయని కూడా కొండబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.